బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉరవకొండ నియోజకవర్గం వెడపనకల్లు సమీపంలో కారు అదుపు తప్పి ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న కారు మంచు కారణంగా అదుపు తప్పింది. అనంతరం చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద దాటికి ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. బెంగళూరు నుండి బళ్ళారికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో 2 డాక్టర్లు సహా ఒక డ్రైవర్ ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేష్, గోవిందరాజు అమర్గౌడ్ విహారయాత్రకు బ్యాంకాక్ వెళ్లారు. పర్యటన ముగిసిన అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బళ్ళారికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే తెల్లవారుజాము కావడంతో రోడ్డు మొత్తం మంచు కప్పేసింది. డ్రైవర్కు దారి సరిగా కనిపించలేదు. డ్రైవర్ అతివేగం కూడా ప్రమాదానికి తోడైంది. దీంతో అదుపు తప్పిన కారు బలంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. వైద్యులు యోగేష్, గోవిందరాజు, డ్రైవర్ వెంకటనాయుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో డాక్టర్ అమర్గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా కారు నుజ్జునుజ్జైంది. వారి మృతదేహాలను రోడ్డుపై పడిపోయాయని ఇది గమనించిన వాహనదారులు 108 పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని బళ్ళారికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉరవకొండ నియోజకవర్గం వెడపనకల్లు సమీపంలో కారు అదుపు తప్పి ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంతో వస్తున్న కారు మంచు కారణంగా అదుపు తప్పింది. అనంతరం చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద దాటికి ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. బెంగళూరు నుంచి బళ్ళారికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో 2 డాక్టర్లు సహా ఒక డ్రైవర్ ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేష్, గోవిందరాజు అమర్గౌడ్ విహారయాత్రకు బ్యాంకాక్ వెళ్లారు. పర్యటన ముగిసిన అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. తెల్లవారుజాము 1:30 ప్రాంతంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బళ్ళారికి వెళ్లేందుకు బయలుదేరారు.
అయితే తెల్లవారుజాము కావడంతో రోడ్డు మొత్తం మంచు కప్పేసింది. డ్రైవర్కు దారి సరిగా కనిపించలేదు. డ్రైవర్ అతివేగం కూడా ఈ ప్రమాదానికి తోడైనట్టు తెలుస్తోంది. దీంతో అదుపు తప్పిన కారు బలంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. వైద్యులు యోగేష్, గోవిందరాజు, డ్రైవర్ వెంకటరాయుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో డాక్టర్ అమరగౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా కారు నుజ్జునుజ్జైంది. వారి మృతదేహాలు రోడ్డుపై పడిపోయాయి. ఇది గమనించిన వాహనదారులు 108 పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని బళ్ళారికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.